చూడండి. అవునులే గైస్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. చూడండి, ఈరోజు క్లైమేట్ అయితే భలే ఉంది. అసలు ఈరోజు చాయ్ తాగుదామని వెళ్తున్నా. ఎట్లా ఉంటుంది చూడండి గైస్. అసలు సూర్యుడు చూడండి ఎట్లా వచ్చాడ. టైం వచ్చి 7 o'clock అవుతుంది. 7 అవుతుంది. ఇప్పుడే వెళ్తున్నా. మంచు అయితే ఘోరంగా ఉంది గైస్. మంచు అయితే ఘోరంగా ఉంది. మీకు చూపిస్తూ చూడండి. ఇప్పుడే ఇంకా 7 అవుతుంది. ఇప్పుడు చాలా చూడండి ఎంత హెవీగా ఉందో మంచు. ఇది ఒక రూట్, ఇది మాకు ఇచ్చిన చూడండి రైతు వేదిక. సూర్యుడు ఎంత బాగుంది గైస్. ఇది వచ్చి మన బస్ స్టాండ్ అంటారు. ఇట్లా మీ ఊర్లో కూడా ఇట్లా గుమ్మ కొడతారా? పొద్దున లేస్తే మామూలుగా ఉంటుంది. ఇట ఇల్లు గుమ్మ కొడతారు. ఆ టీ చోట అది. ఒకటినా ఇది గైస్, అది ఫోన్ తీసి వీడియో తీయడానికి కొంచెం సిగ్గేస్తుంది. దానివల్ల అయితే నేను ఫోన్ని కింద పెట్టుకొని తీయడుగుతున్నా. ఓకే చూడండి. వీడియో తీయలేకపోతున్నా. ఏదో లేని ఒక భయము. ఎట్లా భయం అంటే భయపడిపోవడం కాదు కానీ ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది వీడియో తీయడానికి. దానివల్ల నేను మాట్లాడలేకపోతున్నా, చెప్పలేకపోతున్నా. ఓకే గైస్ చూడండి. గైస్ ఇదేమో తెలుసా? ఇదేమో ఒకసారి తిని చూద్దామని తీసుకున్నాను. ఏమైనా బాబు మీరు కూడా పడుతున్నారు, భయపడుతుంటా ఆయన. గైస్ మీరు గమనించారో లేదో కానీ ఆయన చూసిన వెంటనే చాలా భయపడిపోయినాడు. ఫోన్ అట్లా వీడియో తీస్తూ ఉంటే ఆయన భయపడిపోయి షాకింగ్లో నన్నే చూస్తున్నాడు. ఫుల్ జోక్ అయితే నాకైతే నవ్వు వచ్చింది బాగా. ఉంటాయి అదే డిసెంబర్, అదే కదా మీ చిన్న నెల. ఇదేంది ఎలక్ట్రిక్ బండి కూడా సౌండ్ చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బండి కొని? కాదు, మొన్న న్యూస్ వినలేదా? కాదు, 1,90,000 బండిలో పెట్టుకున్నా అంట పాపం. ఆ వడ్లు అమ్మి అది వాడు బండిలో పెట్టేసి ఇట్లా వెళ్ళిందంట. ఛార్జింగ్ కూడా 30% ఉనిందంట. టక్కని పొగ వచ్చిందంట. ఇక్కడ నుంచి వాళ్ళ భార్య అంత దూరం పరిగెత్తే లోపల డమ్మని పోయిందంట పెద్ద. అసలు అయితే గాయస్ ఆ తాతతో అయితే ముచ్చట్లు పెట్టుకుంటున్నా, మాట్లాడుతూ ఉన్నా ఇది పరిస్థితి అని. అంటే బ్యాటరీ బండి పేలుతుంది అని చెప్తే ఆయన భయపడిపోయినాడు పాపం. అయితే ఆయన నేను కలిసి బయట పోతున్నాం. చూడండి వ్యూ ఎట్లా బాగుంటుంది. పంట బాబాయ్ ఇది మక్కనా? అదే మొక్కజొన్న అంటారు మా ఆంధ్ర. ఇదా అసలు నిన్న లేవు, నిన్న తక్కువ ఉండే. ఇది అంటే ఏలం వేసుకుంటారా ఎట్లా? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయా చేపల్లో? కాదు, ఎంత పెద్ద ముసలి తెలుసా దీంట్లో? చూసింది నేను చూసినా. అది ఉంది కదా స్తంభము, అక్కడ ఉంటే నేను మా బావ బండి వేసుకొని అక్కడ వెళ్ళాం.
వెళ్తే అటు పైన పండుకోమంది, నేను చూడలే, అది గమనించాలి, చెట్టు లోపల ఉండే అది సమయం మధ్యలో. నేను ఇట్లా సౌండ్ చేసాను, చూసావా? జరిగింది. ఇంత పెద్ద ముసలి అట్లే పై దమ్మ నీటిలో కూలి సర్రని పోతుంది అట్లే. మళ్ళీ అంత దూరం వెళ్ళి మళ్ళీ తలకాయలేసింది. తలకాయలేసి తలకైతే ఇలా మమ్మల్ని చూసి మెల్లిగా నీళ్ళలో వెళ్ళిపోయింది. గైస్, మీరు వినింది నిజమే. నిన్నైతే ఒక పనికని అట్లా పోతూ ఉంటే పెద్ద ముసలి అట్లే చెరువులో నుండి ఇట్లా దూకి అట్లా వెళ్తూ ఉండింది. నేనైతే చూసి మా బావకు చూపించిన, అది అట్లే తలక ఎత్తుకొని లోపల పోతుంది. ఇంకో విషయం ఏమంటే, ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక 4-5 ఊర్లు పైన ఉన్నాయి. మొత్తం ఊర్లో ప్రతి చెరువులో ముసళ్ళు ఉంటాయి. నేను ఇప్పటికీ 2 చెరువుల్లో ముసళ్ళు చూసిన. మళ్ళీ పెద్ద అది నది, గోదావరి నది ఉంది, ఆ నదిలో కూడా చూసిన ముసళ్ళు. గైస్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఉండేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ చూసిన రోడ్డు మీద డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఎక్కడ మన తిమ్మపూర్ పోయే దారి డ్రాగన్ ఒక్కటే ఒక పంట వేస్తున్నారు. అది బాగా లాభం అది. కానీ మీరు ఈ పక్క పండేయట్లేదుగా ఎందుకో. మా దగ్గర కూడా లేవు. నాకు తెలిసిన వరకు ఫస్ట్ టైం చూసిన అంతే అక్కడ నేను. ఈ పక్కనే ఎక్కువ మంది పండిస్తా అంటున్నారు తెలంగాణ సైడ్. ఇది కూడా అదేనా? మొక్కజొన్నలు. ఈ తెలంగాణ సైడ్లో అయితే ఈ సీజన్లో మొక్కజొన్నలు, ఇంకా ఈ పసుపు అంటారు కదా, పసుపు, వరి, ఈ 3 బాగా పండిస్తున్నారు. ఎక్కడ పోయినా అవే ఉంటున్నాయి. అయితే ఆ తాతని అడిగి తెలుసుకుంటున్నా ఏ పంట ఏ సీజన్లో వస్తుంది, మీది ఏం పంట అని మేము డిస్కషన్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటాం గైస్. అంటే ఇది పల్లెటూరు వాతావరణం కదా, అన్నీ తెలుసుకుంటే మనకు కూడా ఒక అనుభవం ఉంటుంది అనుకొని మాత్రమే ఈ వీడియో తీస్తున్నా గైస్. చూడండి. చూడండి. అవునులే. చెట్ల మీద ఉండే బాబాయ్ ఒక రోజు 2 రోజులు చెట్ల మీద ఉండే. ఇవంతా భలే ఉంది బాబాయ్. అసలు క్లైమేట్ మొత్తం మంచి. అనేది అట్లా కాదు, నువ్వు నీకు వరి పంట ఉంది 1 ఎకరా, ఆ వరి పంటను కోస్తావు. ఆ కోసిన వెంటనే మళ్ళీ అమ్ముతావుగా. అమ్మేసిన అయిపోయిన తర్వాత దావత్ ఇస్తారంట. ఈ పంట అయినప్పుడు ఏం లేదంట. వెళ్ళిపోతుంది ఆ చెట్లలో ఉండే చెట్లలో మొన్న ఒక్క రోజు. అయితే గైస్, కొంతమంది చెప్పారు పంటలు కోస్తే దావత్ ఇస్తారని, అది ఇది అంటే. దానివల్ల నేను ఆ తాతకి అడిగితే అట్లా అంతా ఏం లేదు, అవంతా ఊరికే, మేము అట్లా వేయము. కాకపోతే మా ఫ్యామిలీస్ ఉంటారు కదా, రిలేటివ్స్, వాళ్ళకి కావాలంటే ఏమైనా చేస్తాం. కానీ బయట వాళ్ళకి ఆ పంటలకి దానికి సంబంధం లేదంటే టాపిక్. గైస్, ఇదో నేను చూపించాను ఇంతకుముందు, అది పార్సల్ చేసుకున్న ప్లేటు. ఒకసారి తిని చూద్దాం, టేస్ట్ చేద్దామని తీసుకున్నా. ఎప్పుడు తినలేదు. ఎప్పుడైనా మీరు ట్రై చేశారు ఇవి? చూడండి, తిని చెప్తా. మొత్తానికి టేస్ట్ అర్థం కావట్లేదు నాకు. పులిహోరనా ఏంది ఇది?
బాగానే ఉంది guys. ఎప్పుడైనా ట్రై చేస్తే మీరు కామెంట్ చేయండి. గైస్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో. మీరు కూడా మంచి మంచి పల్లెటూరులో ఉండండి, బాగుంటుంది వాతావరణము. నాకైతే నచ్చింది క్లైమేట్ కానీ, పొద్దున్న లేయడం, చాయ్ తాగడం, ఏమైనా కొత్త వెరైటీలు చూడడం. చాలా ఉంది వెరైటీలు ఇక్కడ, చూపిద్దాం అనుకున్నా కానీ కావలేకపోయినాను. అంటే మార్నింగ్ అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, పొలానికి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, చాయ్ తాగే వాళ్ళు తాగుతుంటారు, మీటింగ్స్ పెట్టేవారు మీటింగ్స్ పెడుతూ ఉంటారు. అంటే అది చాలా బాగుంటుంది చూసేదానికి. కానీ నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఐ హోప్ మీరు కూడా ఒకసారి పల్లెటూరులో గడపండి, బాగుంటుంది. ఓకే గైస్, బాయ్. మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.